నిజామాబాద్ లో సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడారు కార్మిక ఉపాధి శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. ప్రమోద్ భార్య ప్రణీతను ఫోన్లో పరామర్శించారు. ప్రమోద్ కుటుంబానికి ప్రభుత్వం తరపున అండగా ఉంటామని మంత్రి వివేక్ భరోసా ఇచ్చారు. నిజామాబాద్ లో ప్రమోద్ విగ్రహాన్ని తన సొంత ఖర్చులతో ఏర్పాటు చేయిస్తానని ప్రణీతకు హామీ ఇచ్చారు. ఇటీవల రియాజ్ అనే వ్యక్తి దాడిలో సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్యకు గురయ్యాడు. వివేక్ గారు కూడా మాట్లాడి మా కుటుంబానికి అండగా ఉండి ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రమోద్ కుమార్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తాం సొంత ఖర్చులతో అని హామీ ఇచ్చారు. మంత్రి గారు వివేక్ సార్ మాట్లాడారు సార్. మా తమ్మునికి సపోర్ట్గా ఉంటామని చెప్పారు సార్. ఇక్కడ విగ్రహం కూడా చేపిస్తాను చెప్పాడు సార్. కుటుంబం కూడా చదివిస్తాను సార్ హైదరాబాద్లో సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సోదరుడు ప్రమోద్ మొన్న ఏదైతే హత్యకు గురైండో వారికి సంతాపం తెలియడానికి గౌరవ మంత్రివర్యులు మాట్లాడడం జరిగింది. ఆయన మళ్ళీ విజిట్లో వచ్చినప్పుడు వచ్చి వారి కుటుంబాన్ని పరామర్శిస్తానని చెప్పిండు. ఏదేమైనా ప్రమోదం తీసుకురాలేము కానీ వారి కుటుంబాన్ని మరి అన్నింటిలో కూడా మోరల్ సపోర్ట్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మేమందరం కూడా మా కుటుంబ సభ్యునిగా భావించి వారికి ఎప్పుడు మేము ఎల్లవేళలా సపోర్టింగ్గా ఉంటాం. గౌరవ మంత్రివర్యులు కూడా చెప్పాడు. కాబట్టి వారి విగ్రహాన్ని పెట్టడానికి కూడా తన సొంత ఖర్చులతో కూడా నేను విగ్రహానికి మరి పెట్టిస్తాను మరి ఇక్కడ చెప్పడం జరిగింది. ఎందుకంటే మా రైల్వే కమాన్ ఏరియాలో ప్రమోద్ అంటే అందరికీ సుపరిచిత